ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి రైతులకు శుభవార్త. ఎల్లయ్య గ్రోయిన్ ప్రారంభం. 1500 ఎకరాలకు సాగునీటి భద్రత. అనకాపల్లి నియోజకవర్గ రైతులకు సాగునీటి భద్రత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు శారదా నదిపై తుమ్మపాల గ్రామం సమీపంలోని ఎల్లయ్య గ్రోయిన్ మరమ్మత్తు పనులు పూర్తి చేసి శనివారం ప్రారంభించారు. డిఎంఎఫ్టి నిధులతో 1.19 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల ద్వారా సుమారు 1500 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందే అవకాశం ఏర్పడింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని ఎల్లయ్య గ్రోయిన్ను ప్రారంభించారు. అనంతరం శారదా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ యుఎఫ్ఐడిసి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ రైతుల సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. డిఎంఎఫ్టి, ఇరిగేషన్ శాఖ, ఎన్ఆర్జీఎస్ నిధులతో సుమారు 10 కోట్ల వ్యయంతో డిస్టిలింగ్ కాలువల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరి ఉత్తరాంధ్రలో లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలు మరింత మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ద్వారా ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల స్థానంలో కొత్త పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మా. సుమారుగా 15 సంవత్సరాల నుంచి రూపాయి నిధులు కేటాయించలేదు గ్రోయిన్. మంచి రోజు, శుభోదినం. ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఒక 8-9 సంవత్సరాలుగా ఈ ఎల్లయ్య గ్రాయిన్ అనేది బ్రీచ్ పడి మనం రిపేర్ చేయలేక చాలా సఫర్ అయ్యాము. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు చొరవతో మన చైర్మన్ గారు, ఈ వాటర్ యూజర్ ఈ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ నాయుడు గారు, వీళ్ళందరూ సపోర్టుతో, సహకారంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1.19 crore రూపీస్తో ఈ ప్రాజెక్టుని సుమారుగా ఒక 100 రోజుల లోపలనే రిపేర్ చేసి ఈ రోజుకి మనం ఇనాగ్రేషన్కి వచ్చి ఉన్నాము. దీనివలన మనకు ఆల్మోస్ట్ 2000 ఎకరాలు మనం ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడం జరిగింది. సో ఇది మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఫార్మర్ కూడా సంతోషించాల్సిన దినం ఇది. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదములు. ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్కి అత్యధిక ప్రాధాన్యతతో ఇరిగేషన్ పనులన్నీ కూడా గత చాలా సంవత్సరాలుగా కనీసం డీసిల్టింగ్కి ఒక తట్టడు మట్టి కూడా తీసినటువంటి పాపాన్ని పోలేదు. ఆయకట్ట అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిసారిగా ఎండిఎఫ్ ఫండ్స్ నుంచి ఇరిగేషన్ డీసిల్టింగ్కి గత ఏడాది ఒక 3 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఇది 1,19,00,000 రూపాయలు. ఇవి కాకుండా మళ్ళీ మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి 1 కోటి రూపాయలు, ఈ ఏడాది 2 కోట్లు వచ్చాయి. వీటితో పాటు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ కూడా మేము కన్వర్జెన్స్లో పెట్టాం. ఎన్ఆర్జీఎస్ నుంచి సుమారు 7 కోట్ల రూపాయలు గత ఏడాది, ఈ ఏడాది ఇరిగేషన్ డీసిల్టింగ్ అయింది. అంటే అవి ఇవి కలిపి 10 కోట్ల రూపాయలు ఈ అనకాపల్లి నియోజకవర్గంలో. ముఖ్యంగా మన కలెక్టర్ మేడం గారికి, విజయకృష్ణన్ గారికి నా హృదయపూర్వక అభినందనలు రైతుల తరపున తెలియపరుస్తూ, ఎందుకంటే వారికి రైతులు అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ, అభిమానం. వారు చదివింది కూడా అగ్రికల్చర్ కోర్స్ చదివారు కాబట్టి వారు వ్యవసాయం మీద అత్యంత శ్రద్ధతో, మన గత ఏడాది అయితే అంత పెద్ద వర్షాలైనా మనకు ఎక్కడా కూడా ముంపు లేకుండా కాలువలు బాగా పారి ఏ ఒక్క పొలం కూడా ముంపు వల్ల పంట నష్టం జరిగిందనేది గత ఏడాది 1 ఎకరా కూడా జరగలేదు.
దానికి ముఖ్య కారణం అంతా కూడా మన కలెక్టర్ మేడం గారు. ఎందుకంటే వారు వెళ్ళి వచ్చినప్పుడు చూసేవారంతా అటు ఇటు వచ్చిన మొదటి సంవత్సరం అయితే అంతా నిండిపోయి మొత్తం పంటలన్నీ పోయినాయి. అవి వచ్చే ఏడాదికి ఇట్లా జరగకూడదని పట్టుదలతో మేడం ఉండి అన్ని రకాల ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి ఈ నియోజకవర్గ రైతులకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేశారు. భవిష్యత్తులో కూడా మన ముఖ్యమంత్రి గారు శ్రద్ధాభక్తులతో వారు చాలా ప్రతిష్టగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరి సహకారంతో పోలవరంకి జాతీయ ప్రాజెక్టుగా సుమారు 12,000 కోట్ల రూపాయలు నిధులిచ్చి వచ్చే ఏడాది డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని, మన లెఫ్ట్ మెయిన్ కెనాలు ఏదైతే మనకి అనకాపల్లి జిల్లాకు వచ్చేటువంటి గోదావరి జలాలు ఉన్నదో అది గతంలో ఆగిపేశారు. అది పూర్తి చేసి 4,000 కోట్ల రూపాయలు పెట్టి పూర్తి చేసి అక్కడ జలహారతి కార్యక్రమాన్ని వచ్చే నెల 14వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు రావడం జరుగుతుంది. గోదావరి నీళ్లు మొట్టమొదటిసారిగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా మనకు వచ్చే కార్యక్రమం సులభతరం అవుతుంది. ఇదేంటంటే ఇది పునాది, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతికి పునాది. అది లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఎప్పుడైతే పురుషోత్తంపట్నం లిఫ్ట్ నుంచి నీరు వచ్చిందో మన తాళపాలెం నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు కూడా మనకి 8 లక్షల ఎకరాలు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ద్వారా సాగు అవడానికి కావాల్సిన విధంగా వెసులుబాటు కలుగుతుంది ఈ లెఫ్ట్ కెనాల్ వల్ల. ఈ కెనాల్ అయినాక ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి స్పీడప్ అవుద్ది. ఈ బడ్జెట్లో 600 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఇందులో ల్యాండ్ ఎక్విజిషన్ 200 కోట్లు పెట్టారు. ఇవి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ గత 2021-22లో ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టారు. వాటికి కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళాం. త్వరలోనే కలెక్టర్ మేడం గారు కూడా కూర్చొని వచ్చే నెల ముఖ్యమంత్రి గారు వచ్చేలాక వారికి కాంపన్సేషన్ అది కూడా ఇచ్చే కార్యక్రమం కూడా అన్నీ పూర్తవుతుంది. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తవడం వల్ల ఉత్తరాంధ్ర సస్యశ్యామలంగా 2 పంటలు పండించుకునే విధంగా మనకి గోదావరి కృష్ణా డెల్టాలు ఎలా ఉన్నాయో ఆ డెల్టాల్లాగా ఉత్తరాంధ్ర కూడా తయారవుతుంది. దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే జాతీయ విధానంలో భాగంగా అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి మహానది గోదావరి అనుసంధానం చేసేటువంటి ముఖ్యమైనటువంటి అనుసంధాన ప్రక్రియ ఇది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి. అందువల్ల ఆ ప్రాజెక్ట్ అయితే మనకి ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఇంక ఉద్యోగాల గురించి చూడరు. వ్యవసాయం ఇప్పుడైతే మన డెల్టా జిల్లాలు ఎటా అయితే ఉన్నాయో ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికవేత్తలు అక్కడ ఎటా అయితే అభివృద్ధి చెందారో ఈ ఉత్తరాంధ్ర కూడా ఆ రకంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అవకాశాలు వ్యవసాయం ద్వారా కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చాక పరిశ్రమలు కూడా ఇక్కడ సుమారు 5-6 లక్షల కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో పరిశ్రమలు కావాల్సినటువంటి పెట్టుబడులు వస్తున్నాయి. ఇక్కడ ఆర్సీఆర్ మిట్టల్ నక్కపల్లిలో 1,60,000 కోట్ల రూపాయలు, 1,30,000 కోట్ల రూపాయలతో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. ఇప్పుడు రిలయన్స్ డేటా సెంటర్ 1,00,000 కోట్లతో వస్తుంది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ సుమారు 1,40,000 కోట్ల రూపాయలతో వస్తుంది. ఇవన్నిటి కూడా రేపు 1వ తారీఖున మనకి అల్లూరు సీతారామరాజు గారి పేరు మీద పెట్టినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉంది. ఉత్తరాంధ్ర మనం ఊహించిన దానికంటే మరింతగా అభివృద్ధి శరవేగంగా వెళ్లే విధంగా ఒక మంచి పునాది పడుతుంది. నమస్కారం. ఈరోజు మా అనకాపల్లి రైతాంగం అందరూ కూడా ఒక శుభదినం. గతంలో ఆ రోజు నేను శాసనసభ్యులు ఉన్న ఆ రోజున్న కలెక్టర్ గారు యువరాజు గారు చదువుతూ ఆ రోజు 15లో రిపేర్లు చేయడం జరిగింది. మరలా తదనంతరం 20లో దెబ్బతిరిగిన తర్వాత గత పాలకులు ఎవరు దీన్ని పట్టించుకునే పరిస్థితి. ఈరోజు మళ్ళా మా స్థానిక శాసనసభ్యులు రామకృష్ణ గారు అలాగే ముఖ్యంగా మా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ నుంచి ఇచ్చి 1,19,00,000 ఇచ్చినందుకు మా రైతాంగం అందరి తరపున మా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రిమైనింగ్ కూడా ఇరిగేషన్ పట్ల మా కలెక్టర్ గారికి ఉన్న ఆవిడ చొరవకి మరొక్కసారి మా రైతు సోదరులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం ఇంజనీరింగ్ అధికారులు కూడా అప్రిషియేట్ చేయాలా. ఇన్ టైంలో చేయడం. మరొక వారం రోజులైతే వర్షం రైన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. వర్షాలు వస్తే ఇక్కడ ఈ పని చేయలేని పరిస్థితి. గ్రేట్ థ్యాంక్ఫుల్ టు ఇంజనీరింగ్ అధికారులకి, మరి ముఖ్యంగా ఈ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఇచ్చిన మా కలెక్టర్ గారికి, మా రాష్ట్ర విషయాలన్నీ కూడా తుంపాల రైతులు కూడా మోటార్లు పెట్టించారు. లేకపోతే అనకాపల్లి నియోజకవర్గం ప్రజానికి ఎక్కువ ఆయకట్టున్న ఈ గ్రోయిని మంజూరు చేయడం 1900 ఎకరాలకి ఇది ఉపయోగపడుతుంది. రైతాంగం అందరు కూడా ఇది శుభపరిణామం. రైతాంగం అందరూ కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ల్యాండ్స్ అన్ని కూడా ఇన్సూరెన్స్ పాలసీ కట్టండి. ఎందుకంటే పరిస్థితి అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం రైన్ ఫాల్ బాగా స్లో ఉంది. ఇప్పుడు కూడా ఇత్తనాలు కూడా వేసుకునే పరిస్థితి లేదు. అందుకు అందరూ కూడా
మళ్ళా కరువు కింద వచ్చి ఇన్సూరెన్స్ పాలసీ కట్టకపోతే మళ్ళా ఇన్సూరెన్స్ డబ్బులు రాకపోతే రైతాంగం అందరూ కూడా విజ్ఞప్తి 84 రూపాయలు ఫర్ ఏకర్ పాడికి దయతో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా మీరందరూ కూడా ఎకరాకి 84 రూపాయలు కడితే మీకు 40,000 రూపాయలు కాంపన్సేషన్ వస్తుంది. అందరూ కూడా ఈ స్కీమ్ ని అందరూ సద్వినియోగపరచుకోవాలని